ఎందుకు సార్ మీకు చాలా గ్యాప్ పట్టింది? అంటే ఎట్లా సార్? అంటే లిరిక్ రైటర్‌గా నిలదొక్కుకోవడానికి కానీ. నేను కంటిన్యూగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' నా ఫస్ట్ సినిమా సార్. 'సప్తగిరి ఎల్ఎల్బి', 'మా అబ్బాయి', 'సుబ్రహ్మణ్యపురం', 'ఒక క్షణం' ఇవన్నీ రాశాను సార్. ఇవన్నీ రాసిన తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు పాటలు వస్తాయా? రావా? లేదా బ్యాగ్ ఎట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా? ఇలా రకరకాల ఆలోచనల్లో స్ట్రక్ అయిపోయాను. సరే ఇంట్లోనే ఖాళీగానే ఉన్నాము. సరే అదే టైంలో విజయ్ బుల్గాను, నేను, వినయ్ షణ్ముఖ్ అని ఒక టీమ్ ఫామ్ అయ్యాను సార్. అప్పుడు చూస్తూనే అని దీప్తి సునైన, సుమంత్ ప్రభాస్ ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ట్రై చేశాను సార్. ఇమీడియట్గా మళ్ళీ తట్టుకోలేదని ఇంకో సాంగ్ చేసాం. సో ఇంకా అక్కడ నుంచి సరే ఇండిపెండెంట్ ట్రాక్ కూడా బాగుంది కదా, మనం అది చేయొచ్చు ఇది ట్రై చేయొచ్చు కదా, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ప్లే గ్రౌండ్ ఖాళీగానే ఉంది అంటే ఈ కైండ్లో చేసేవాళ్ళు ఎవరు లేరు అంతేలే సార్. మనకు అవసరం అంటే ఫోక్ జానర్లో ఉన్నాయి కానీ ఈ కైండ్లో ట్రై చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ మనం ప్లే చేయొచ్చు అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాం. అదే దీప్తి సునయ్ గారి పాటలన్నీ కూడా దాదాపు కదా సార్, దీప్తి సునన్ పాటలన్నీ నేనే రాశాను. అసలు ఇంకొకరికి ఛాన్సే ఇవ్వలేదు. ఛాన్సే ఇవ్వలేదు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, సరే నా రైటింగ్స్ ఇష్టం. సో అట్లాగా కంటిన్యూగా అన్ని ప్రాజెక్ట్స్ రాశాను సార్. ఆ అమ్మాయికి కూడా విపరీతమైన పేరు వచ్చింది. విపరీతమైన నేమ్స్. ఎలా ఉంటుంది దీప్తి సునయ్ గారి మీద? దీప్తి సునయ్ అంటే మేమిద్దరం పర్సనల్గా 1-2 సార్లు కలిసాను సార్. తను చాలా హానెస్ట్ సార్ యాక్చువల్గా. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది తన మైండ్లో ఒక ఫిక్స్ అయితే అది కావాలంటే అది ఆటోమేటిక్గా ఎలా తెచ్చుకోవాలో తనకు తెలుసు. ఆమెలో అది నేర్చుకోవచ్చండి.